నా దృష్టిలో నేను ఒక సామాన్య ఓటర్‌గా నేనేం ఆశించానంటే, ఒక హుందాతనపు రాజకీయం ఆశించాను. హ్మ్. ఇప్పుడు జగన్‌కి రాయి దాడి జరిగింది. హ్మ్. ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరైనా సరే తప్పుడోడే. వాడు ఏ పార్టీ వాడినైనా సరే అరెస్ట్ చేయండి. జైల్‌లో పెట్టండి. అంతే. హ్మ్. న్యాయబద్ధంగా చూడండి. హ్మ్. ముందు ఆయనకి భద్రతకు ప్రాబ్లమ్ లేకుండా చూడండి. అవును. హ్మ్. ఇది ఓ హుందాతనంతో కూడినటువంటి ప్రకటన. హ్మ్. ఎవరైనా సరే. హ్మ్. ఆయన ఆరోగ్యం బాగుండాలని చూడండి. అవును. ఆయన ముఖ్యమంత్రి కోరుకోవాలని కాబట్టి కోరుకుంటున్నాను. కోరుకోవాలి. ఈ తరహా రాజకీయం చేసినటువంటి వాడు రాజశేఖర్ రెడ్డి. హ్మ్. ఇప్పుడు అక్కడ అలిపిరి దగ్గర అలిపిరి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు హ్మ్. హ్మ్. వెంటనే ఈయన తిరుపతి పరిగెత్తుకెళ్ళాడు. హ్మ్. వెళ్ళి చంద్రబాబుని పరామర్శించి వచ్చి ఆందోళనలుగా చేసింది అతను. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి పిలుపునివ్వాల. మనకు తప్పులేదు, మనం ఏదేమన్నా అంటారే, మీరు కొట్టండి తిట్టండి అనలా. హ్మ్. సత్యాగ్రహం చేశాడు. గాంధీ గారి విగ్రహం దగ్గర కూర్చుని సత్యాగ్రహం. హుహు. అంటే మంచి జరగాలి, ఇట్లాంటి అసాంఘిక శక్తులు హ్మ్. దేశంలో ఉండకూడదు, హ్మ్. నక్సలైట్లు ఇట్లాంటి అరాచకం చేయడం కరెక్ట్ కాదు, అవును. హ్మ్. ప్రజల కోసం కష్టపడే వాళ్ళని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అన్నటువంటి రూట్లో సత్యాగ్రహం చేశాడు. అంతేగాని అతను నువ్వే చేయించుకున్నావు బాబన్నో, లేకపోతే ఇదేంటని మాట్లాడాల. బురద జల్లే ప్రయత్నం. వాస్తవంగా అప్పటికి తన పాదయాత్ర ముగించుకుని వచ్చున్నాడు. హ్మ్. తనకి పెద్ద బ్రేక్ అవుతుంది కదా అప్పుడు.